ఏపీలో సంచలనం రేపిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసు విచారణపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశ జాతీయ నినాదమైన సత్యమేవ జయతే సమగ్రతను కాపాడుతూ నిజాన్ని వెలికి తీసేందుకు ఈ కేసును నిష్పక్షపాతంగా శాస్త్రీయ పద్ధతిలో విచారించాలని సిట్ అధికారులను హైకోర్టు ఆదేశించింది. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో నాగరాజును రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే విచారించాలంటూ విజయవాడ 2వ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు విధించే షరతులను హైకోర్టు పాక్షికంగా సవరించింది. సాక్ష్యాధారాల సేకరణ, సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం నాగరాజును బయటకు తీసుకెళ్లేందుకు సిట్ అధికారులకు న్యాయస్థానం అనుమతిచ్చింది. గాది సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో నాగరాజును సిట్ విచారించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సాక్ష్యాధారాల సేకరణ, సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం నాగరాజును రాజమండ్రి జైలు నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్తో సహా నేర ఘటనలు జరిగిన చోట్లకు తీసుకెళ్లేందుకు అనుమతిచ్చింది. ఈ నెల 16 వరకు విచారించాలని సిట్ను ఆదేశించింది. అయితే నాగరాజును తరలించే సమయంలో అతని ప్రతి కదలికను తప్పనిసరిగా వీడియో రికార్డింగ్ చేయాలని స్పష్టం చేసింది. ఆ ఒరిజినల్ వీడియో రికార్డింగ్లను ఈ నెల 17న విజయవాడ మెజిస్ట్రేట్ కోర్టుకు సమర్పించాలని సిట్ అధికారులను హైకోర్టు ఆదేశించింది. నిందితుడి కస్టడీ కాలానికి సంబంధించి హైకోర్టు మరికొన్ని కీలక నిబంధనలను విధించింది. కస్టడీ కాలంలో నాగరాజు ప్రాణానికి, శారీరక భద్రతకు, వ్యక్తిగత గౌరవానికి ఎలాంటి భంగం కలగకుండా రాజ్యాంగ నిబంధనల ప్రకారం అన్ని చర్యలు తీసుకోవాలని సిట్ అధికారులకు స్పష్టం చేసింది. సిఐ కస్టడీ విషయంలో విజయవాడ మెజిస్ట్రేట్ కోర్టు విధించిన మిగతా అన్ని షరతులు యథాతథంగా కొనసాగుతాయని తెలిపింది. పారదర్శకత, నిష్పాక్షికత, జవాబుదారీతనం నిమిత్తం మొత్తం విచారణను రాజమండ్రి జైలు ప్రాంగణంలోనే ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు, ఇతర వీడియో రికార్డింగ్ సిస్టమ్స్ ఉన్న ప్రాంతంలోనే నిర్వహించాలని సిట్కు హైకోర్టు స్పష్టం చేసింది. పోలీస్ కస్టడీ సమయంలో జైలు ప్రాంగణంలో రికార్డ్ చేసిన సీసీటీవీ ఫుటేజ్ని కోర్టు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు భద్రపరచాలని, దానిని తొలగించడానికి, ఓవర్ రైట్ చేయడానికి, ట్యాంపరింగ్ చేయడానికి ఎవరిని అనుమతించకూడదని జైలు సూపరింటెండెంట్ను ఆదేశించింది. విజయవాడ కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం నాగరాజు భద్రతకు దర్యాప్తు ఆఫీసర్, అదనపు ఎస్పీ, సిట్ సభ్యులు, జైలు సూపరింటెండెంట్ సంయుక్తంగా, వ్యక్తిగతంగా బాధ్యత వహించాలని పేర్కొంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీసు కస్టడీని 10వ తేదీ తర్వాత పొడిగించబోమని అప్పట్లో స్పష్టం చేసింది. అయితే విజయవాడ కోర్టు విధించిన ఈ కఠిన షరతులను, ఆదేశాలను సిట్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ గత వారం హైకోర్టులో అత్యవసరంగా పిటిషన్ దాఖలు చేసింది. నాగరాజును కృష్ణలంక పోలీస్ స్టేషన్లో విచారించేందుకు అనుమతించాలని కోరింది. ఈ పిటిషన్పై సోమవారం సిట్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్, నాగరాజు తరపున చెల్లా అజయ్ కుమార్ వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ మహేశ్వరరావు తీర్పును రిజర్వ్ చేసి మంగళవారం ఈ సవరించిన తుది నిర్ణయాన్ని వెలువరించారు. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో నిజాలను నిష్పక్షపాతంగా బయటకు తీసేందుకు వీలుగా సిట్ అధికారులకు కస్టడీ విచారణ, సీన్ రీకన్స్ట్రక్షన్ కు హైకోర్టు అనుమతించినప్పటికీ నిందితుడి భద్రత, వీడియో రికార్డింగ్ అంశాలపై అత్యంత కఠినమైన నిబంధనలను విధించింది. దీని ద్వారా విచారణలో పూర్తి పారదర్శకత కొనసాగేలా న్యాయస్థానం పక్కా నిఘాను ఏర్పాటు చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.